పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అబద్ధాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పోటీ పడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి కావాలి అంటున్నారని చెప్పారు హరీష్ రావు. 15,000 రైతు బంధు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోల్లా ప్రశాంత్ పాటిల్ హరీష్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మళ్ళీ కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో ప్రజలకు అర్థమైంది. ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మళ్ళా 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఒకటి చేసింది. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతుంది. అబద్ధాలు ఎక్కువ ఆడితే ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి. నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు ఆడితే నేనేమన్నా మంత్రి కాకపోతున్నాను. మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీ అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంతో రేవంత్తో పోటీ పడతాం. అంటే ఒక విషయం, ఇక కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించిండు? కేసీఆర్ పెట్టి బంద్ పెట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండు, బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. కేసీఆర్ ఊరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ పోయడానికి పైసలు లేక ట్రాక్టర్ను మూలకు పెట్టిండు. ఊర్లలో బుగ్గలు కాకపోతే బుగ్గలేక ఊర్లను అంధాకారం చీకటిమయం చేసింది. మీరు ఉద్ధరించింది ఏమిటి? కొత్తగా చేసింది ఏమన్నా ఉన్నదా? మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. ఇప్పుడు రైతు బంధు చేసామని ఇండియాలో సంకల్పించుకుంటున్నాం. 2 సార్లు ఎక్కువ కదా. పోయిన వానకాలం రైతు బంధు ఎక్కువ, పోయిన యాసంగి రైతు బంధు ఎక్కువ. ముందు చెంపలు వేసుకొని ముక్కు నేలకు రాయి. 2 పంటలు రైతు బంధు ఎక్కువట్టినాము, తప్పైంది, ఇక ఈ తాప ఇచ్చినామని ముందు ముక్కు నేలకు రాయి. 15,000 ఇస్తా 3,000 కొత్త పెట్టినా, 12,000 ఇచ్చినా తప్పైందని ముందు చెంపలు వేసుకో. ఇంకేదో సిగ్గు లేకుండా ఏ పొగ పెట్టుకొని సంబరాలు చేసుకుంటూ నాకైతే